తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. సోమవారం శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయానికి వెళ్ళి ఆలయ గోపురాన్ని దర్శిస్తేనే 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని శివమహాపురాణంలో చెప్పారు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో సమ్మార్జన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. శివాలయంలో సంచరించే చిన్న చిన్న క్రిమికీటకాలకు కూడా ఇబ్బంది కలగకుండా చీపురుతో శివాలయాన్ని చిమ్మి శుభ్రం చేయటం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క దిక్కులో ఉన్న శివాలయం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తుందని ఆగమశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకుంటే ఆ శివాలయంలో పరమేశ్వరుడు తత్పురుష అనే పేరు కలిగిన ముఖంతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. ఈ శివాలయ దర్శనం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగింపజేస్తుంది. ఎక్కువ శాతం శివాలయాలన్నీ కూడా తూర్పు ముఖంగానే ఉంటాయి. కాబట్టి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాలకు వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకుంటే దైనందిన జీవితంలో ఎలాంటి విఘ్నాలు వస్తున్నా సరే ఆ విఘ్నాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా పడమర దిక్కులో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం ద్వారా దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. వంశాభివృద్ధి చేకూరుతుంది. పడమర ముఖంగా ఉన్నటువంటి శివాలయాల్లో పరమేశ్వరుడు సద్యోజాత అనే పేరు కలిగిన ముఖంతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడని ఆగమశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే ఈ పడమర దిక్కులో ఉన్నటువంటి శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే పడమర దిక్కులో ఉన్న శివాలయానికి ఒక్కసారి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటేనే 1000 శివాలయాలు దర్శించిన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అదేవిధంగా ఉత్తరముఖంగా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్నట్లయితే ఆర్థిక పరంగా విశేషమైన పురోభివృద్ధి చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవితంలో ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు. వామదేవ అనే పేరు కలిగిన ముఖంతో పరమేశ్వరుడు ఈ దేవాలయంలో భక్తులందరినీ అనుగ్రహిస్తాడని ఆగమశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అదేవిధంగా దక్షిణముఖంగా ఉన్నటువంటి శివాలయంలో పరమేశ్వరుడు అఘోర ముఖంతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అపమృత్యు దోషాలన్నీ పోగొట్టే శక్తి దక్షిణముఖంగా ఉన్నటువంటి శివాలయానికి ఉంటుంది. అందుకే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కానీ కారణం తెలియని అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే దక్షిణముఖంగా ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే శివానుగ్రహం వల్ల ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వాహన ప్రమాదాలు రాకుండా కూడా దక్షిణముఖంగా ఉన్న శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడి పంచముఖాలలో ఈశాన అనే ముఖము ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈశాన ముఖానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి దేవాలయము ఉండదు. పంచముఖ శివలింగాలు ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రమే ఈశాన రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఇలా పంచముఖ పరమేశ్వరుడిగా ఈశ్వరుణ్ణి దేవాలయంలో దర్శనం చేసుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులై అన్ని సమస్యలు అధిగమించవచ్చు. సోమవారం సందర్భంగా శివుడి పంచముఖాలకు సంబంధించిన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించినట్లయితే పంచముఖ పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం పంచముఖ పరమేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని పఠించుకోండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. కాబట్టి సోమవారం పూట పరమేశ్వరుడికి సంబంధించిన ఇలాంటి ప్రత్యేకమైన దేవాలయ దర్శనాలు చేసుకోవడంతో పాటుగా ఏ పంచముఖ పరమేశ్వర మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం పంచముఖ పరమేశ్వరాయ నమః మంత్రజపం చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.